లాంచ్ హిందీ అంటే వరల్డ్ వైడ్ ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత హిందీ మీకు తెలుసా, టీ సిరీస్ వరల్డ్లోనే అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఒకటి అనమాట అది. సో అంటే కారణం ఏంటంటే హిందీ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది వరల్డ్ వైడ్. ఎక్కువ మంది దీన్ని వ్యూవర్షిప్ ఉంటుందన్నమాట. సో అందుకని ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇంగ్లీష్లో పాపులర్ అయిన యూట్యూబ్ ఛానల్స్ హిందీలోకి ఆ వీడియోస్ని డబ్బింగ్ చేసేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నారు. సో అలా ఆలోచన పెట్టుకోలేని వాళ్ళని కూడా మనం పెట్టుకునేటట్టుగా చేయడమే ఈ బిజినెస్ పేరు launchhindi.com అనమాట. అంటే మీరు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ ఉండి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, బాస్ హిందీ కింద మారుస్తాను, నేను డబ్బింగ్ నేనే చెప్పిస్తాను, నీ వీడియో ఇవ్వు, నేను ఫుడ్గా మాడిఫై చేసి నీకు మళ్ళీ ఇస్తాను, మళ్ళీ హిందీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకో. దానివల్ల ఇండియాలోని లేదంటే ఇతర కంట్రీస్లోని హిందీ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ వ్యూవర్స్ కూడా నీకు వస్తారు. దానివల్ల నీకు సెకండ్ ఇన్కమ్ అనమాట. నీ యూట్యూబ్ ఛానల్కి నీకు వచ్చే ఇన్కమ్ కాకుండా సెకండ్ ఇన్కమ్ కూడా నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు. సో అదనమాట. మీకు హర్ష సాయి తెలుసు కదా, మరి హర్ష సాయి ముందు తెలుగులో పెట్టే తర్వాత సేమ్ అదే వీడియో కాకపోతే లాంగ్వేజ్ డబ్బింగ్ ఉంటుంది అనమాట. చేసి తమిళ్లోని హిందీలోని పెట్టాడు. వాటికి కూడా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కారణం ఏంటంటే కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా డబ్బింగ్ అయినా సరే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ విషయాన్ని మనం అర్థమయ్యేటట్టు చెప్పి మన క్లయింట్లు తెచ్చుకోవాలి. లాంచ్ హిందీ అయితే ఇది ఏంటంటే దీనికి ఏదో కంపెనీ పేరు ఏం రిజిస్టర్ చేయలేదు. కంపెనీ పేరు అంటే ఇది గవర్నమెంట్ ఎంటిటీ ఏం కాదు, జస్ట్ వెబ్సైటు, బిజినెస్ కాన్సెప్ట్. అయినా సరే మనం ఒక క్లయింట్ని ఈ వెబ్సైట్కి తెచ్చుకున్నామండి. ఆ క్లయింటు ఆషామాషి క్లయింట్ కాదు. మీరు డిజిటల్ మార్కెటింగ్లోనే వరల్డ్లో నెంబర్ 1, 2, 3లో ఒక పర్సన్ అనమాట. ఆయన పేరు నీల్ పటేల్. గూగుల్ ఎతకండి, నీల్ పటేల్, NEILPATEL. అటువంటి నీల్ పటేల్ దీనికి క్లయింట్. ఇంకా పుట్టిన బేబీ ఈ కంపెనీ కూడా కాదు, వెబ్సైట్. దీనికి నీల్ పటేల్ క్లయింట్. మీరు అది ఒక్కటి చాలు, అది కరెక్ట్గా షోకేస్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఎలా వచ్చాడు క్లయింట్ కింద అంటే నాకు వేరే డిజిటల్ మార్కెటింగ్లో నేను ఉన్నాను కాబట్టి నాకు ఆయనతో పరిచయం వల్ల డిఫరెంట్ రీజన్స్ వల్ల నేను రిక్వెస్ట్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఇచ్చాడు. మనకు ఆయనకి ఒక 70-80 వీడియో, ఒక 100 వీడియోల వరకు చేసాం. అంటే ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కాదు, ఆయన కొన్ని ప్లేసెస్లో ఆయనకి ఇండియాలో కూడా ఆఫీసెస్ ఉన్నాయి ఆయన షోకేస్ చేసుకోవడానికి అనమాట. అవి చేసాం మనం. అయితే దీనికి ఎలా ఉంటుందంటే హిందీ వీడియో ఇస్తారు, మనకి ఇంగ్లీష్ వీడియో ఇస్తారు. దానికి ఏంటంటే మన కంటెంట్ రైటర్స్ దాన్ని ఏంటంటే హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టి హిందీలో చెప్పించిన తర్వాత అది కరెక్ట్గా ఎడిటింగ్లో ప్రాపర్గా ఉండేటట్టుగా సెట్ చేస్తాం. అంతే, వీడియో అయిపోయింది. ఒక వీడియోకి $150 అలా ఇస్తారు. మనకి $150, $100 అయినా సరే మనకి అయ్యే ఖర్చు మహా అయితే ₹1000, $1500 అవుతుంది. మిగిలినంతా మనకి అంటే ఒక వీడియోకి దగ్గర 3000, 4000 ఈజీ మిగులుతుంది. సో అలాగా మీరేంటంటే ఈ ఓన్లీ క్లయింట్లు ఎత్తుక్కోవాలి. ఆ క్లయింట్లు ఎత్తుక్కోవడానికి ఎలా ఎత్తుక్కోవాలంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్ని మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేయడం. అంటే ఇప్పుడు నాలాగా పార్ట్ టైం పెట్టేసి దాని అంతా అదే అయిపోతుంది అని మీరు కూర్చుంటే అవ్వదు. మీరేం చేయాలంటే దాని మీద వర్క్ చేయాలి, ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేయాలంటే మార్కెటింగ్ చేయాలి. ఉన్న ఛానల్స్ అన్నింటినీ అప్రోచ్ అవ్వాలి, మన కేస్ స్టడీ చూపించాలి. ఈ నీల్ పటేల్ క్లయింట్ అది వెంటనే అది కనెక్ట్ అవుతారు. సో అవ్వలేదు, 100 మందిని అప్రోచ్ అయినప్పుడు 2-3 అవుతారు. 2-3కి ప్రాజెక్టులు చేస్తారు. అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇది బాగుంటుందండి. ఇది నేను ఎక్కువ ప్రైస్ అయితే కోట్ చేయను నేను. కారణం ఏంటంటే దీని కంపెనీ ఎంటిటీ ఏమి లేదు, జస్ట్ వెబ్సైటే కాబట్టి. బట్ ఏంటంటే మీకు అది ఉపయోగపడుతుంది. మీకు ఏది కేస్ స్టడీస్, టెస్టిమోనియల్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది కూడా మీరు ప్లాన్ చేయండి, నాకు వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. మంచి బిజినెస్ ఇది, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ముందుకు ఎంటర్ అయిపోవచ్చు.